ఏ మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండైన వందనాలు తెలియజేస్తున్నాము. కూడి వచ్చినటువంటి పెద్దలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, నూతనంగా వచ్చినటువంటి బిడ్డలందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నటువంటి వారు గట్టిగా దేవునికి స్తుతిద్దాం. దేవుని స్తుతించాలి. మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది నశించిపోయినారు. సో ఆయన మందిరములు గడుపుట, ఆయన సన్నిధిలో గడుపుట దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత. కనుక దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, వాక్య భాగంలోనికి వెళ్దాం, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పోయిన వారము ఏ అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు? పోయిన వారం ఏం విన్నారు? దేవుని ప్రజలు, క్రీస్తు పరివారం. అంతకుముందు వారము దైవ జ్ఞానము ద్వారా విశ్వాసులకు తర్ఫీదు. సో తర్ఫీదు తీసుకున్న తర్వాత మనం ఏమైపోయాం? దేవుని ప్రజలముగా, క్రీస్తు పరివారముగా మార్చబడ్డాం. క్రీస్తు పరివారముగా మార్చబడినటువంటి మనము క్రీస్తు పరిమళముగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే అభిషిక్త పరిచర్య. అభిషేక పరిచర్య, క్రీస్తు పరిమళం. క్రీస్తు యొక్క పరిమళము మనము కలిగి ఉండాలి. అభిషేక పరిచర్య. అభిషేక పరిచర్య ఎలా ఉంటుంది? అభిషేక పరిచర్య జరిగే సంఘములో దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? అభిషేకం కలిగినటువంటి వారు పరిచర్య ఎలా చేస్తారు? అభిషేకం కలిగినటువంటి వారి పరిచర్య చేసే సంఘములో విశ్వాసులు ఎలా ఉంటారు అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఇప్పుడు అభిషేక పరిచర్య అంటే ఏంటి? అభిషేక పరిచర్య అంటే ఏంటి? మీకు 2-3 సంవత్సరాలు, 2-3 ఏంటి 4-5 సంవత్సరాల నుంచి అభిషేక పరిచర్య గురించి నేను చెప్తూనే ఉన్నా. విన్నారా అభిషేక పరిచర్య గురించి? అభిషేకం కలిగినటువంటి వారి పరిచర్య ఎలా ఉంటుంది, అభిషేకం లేనటువంటి వారి పరిచర్య ఉంటుంది. అభిషిక్త పరిచర్య, అనాభిషిక్తుల పరిచర్య. సో వీటి గురించి కూడా చెప్పా. మరిచిపోయినటువంటి వారు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చెప్పట్లే, అబద్ధికులు అంతేనా? రైట్, మరిచిపోరు కానీ చెప్పరు, కడుపులో ఉంచుకుంటారు కానీ పాటించరు. రైట్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈరోజు అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే అభిషిక్త పరిచర్య, క్రీస్తు పరిమళం. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో నుంచి నిర్గమాకాండము 29వ అధ్యాయము, నిర్గమాకాండము 29వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు. చూడండి, అభిషిక్త పరిచర్య మన అధ్యక్ష మండలంలో అభిషిక్త పరిచర్య ఎలా జరుగుతుందంటే, కొంతమంది సేవకులను పిలిచి వారిని అభిషేకం చేసి వారిని సేవా పరిచర్యలోకి, సంఘాల్లోకి పంపిస్తారు కదా. మన మధ్యలో దేవరాజు నాన్నగారి యొక్క అల్లుడు గారు కదా అభిషేక పరిచర్య. నిన్న వచ్చారు కదా, నిన్న వివాహంలో ఎంతమంది అభిషేకం కలిగినటువంటి గురువులు ఆల్టర్ మీద ఉన్నారు. వారంతా అభిషిక్త పరిచర్యలో పాల్గొంటున్నటువంటి వారు. అభిషేక పరిచర్య
ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పే, మరలా విందాం, మరలా మనం జాగ్రత్తగా విందాం. చూడండి, మీరు యాజకులగున్నట్లుగా వారిని మీరు ఎలా అభిషేకం చేయాలి అనే విషయాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. ఇవి మీకు అవసరం లేదు, కానీ అవసరమే, మీరు తెలుసుకోవాలి. అభిషేక పరిచర్య ఎలా ఉంటుంది, అసలు అభిషేకం ఎలా చేస్తారనే విషయాలు మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అభిషేకము వారికేనా మాకు కాదా అనే డౌట్ కూడా మీకు రావాలి. మీకు అభిషేకం అవసరమా కాదా అనే విషయాలు తెలుసుకుందాం. అక్కడ పరిచర్య చేసేవారు ప్రార్థన చేస్తారు, మరి మీరు చేయరా? అక్కడ ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తారు, వాక్యం చెబుతారు, మీరు వాక్యం చెప్పరా? అక్కడ ఉన్నటువంటి వారు సువార్త పరిచర్య చేస్తారు, మీరు చేయరా? అక్కడ ఉన్నటువంటి వారు రోగులను స్వస్థపరుస్తారు, దెయ్యములను వెళ్ళగొడతారు, మీరు వెళ్ళగొట్టరా? వారు తింటారు, మీరు తినరా? సో వారికి ఎంత అవసరమో మనకు కూడా అంతే అవసరం. కాబట్టి చూద్దాం, అభిషేకం కలిగినటువంటి పరిచర్య పాత నిబంధన గ్రంథములో మోషే గారికి దేవుడు బయలుపరిచినటువంటి ఆ యొక్క అభిషేక పరిచర్యను 2 మాటల్లో నేను జ్ఞాపకం చేస్తాను. తర్వాత ముందుకు వెళదాం, అభిషేక పరిచర్య గురించి ముందుకు వెళదాం. చూడండి, వారిని ఏం చేయాలట? 2వ వచనం, 29వ అధ్యాయం 2వ వచనం. ఒక కోడె దూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిపినవి భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను, ఇది తతంగం. ఇవన్నీ తీసుకొని రావాలి. 1 కోడె దూడ, 2 కలంకము లేని పొట్టేలు. వీటిని ఏం చేయాలంటే ఆ కింద వచ్చినాలన్నీ చదివితే కోడె దూడను ఏం చేయాలట? ఇది అభిషేక పరిచర్య అండి. ఓకేనా? రైట్, చదవండి. కిందికి వెళితే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావాలను. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీకు ఇంకా షార్ట్ కట్లో చెప్తా. 11వ వచనం చూడండి. 11వ వచనం, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తమంతయు బలిపీఠపు అడుగున. ఇది అభిషేక పరిచర్య. ఇది కోడెదూడ మాత్రమే, ఇంకా 2 పొట్టేళ్ళు ఉన్నాయి. ఇది మోషే గారికి, అహరోను గారికి యెహోవా దేవుడు తెలియజేసినటువంటి అభిషిక్త పరిచర్య. ఈ అధ్యాయం అంతా అభిషిక్త పరిచర్య ఎలా ఉంటుందో మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తా. ఈ వధింపబడినటువంటి ఆ కోడెను ఏం చేయాలంటే 17వ వచనం ఒకసారి చూడండి. ఆ పొట్టేళ్లను, దాని అవయవములను దేనికి అది విడదీసి ఏం చేయాలట? దీనిని బలి చేసి దేని అవయవములను, దానిని వధింపబడినటువంటి కోడెదూడను మరియు పొట్టేళ్లను ఏం చేయాలట? మరలా స్పష్టంగా చదవాలి, అక్కడ తేడా వస్తుంది. దాని అవయవములను దేనికదే, అవయవములను దేనికదే అంటే మాట్లాడాలి అట్లా. దేనికదే, ఏ అవయవమునకు ఆ అవయవముని విడదీసి కడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ ప్రాసెస్ అంతా దేవుడు పెట్టాడంటే, మనిషి పాపము చేయాలంటే ప్రతి అవయవము సహకరిస్తుంది. మనిషి నిలువెల్ల
పాప భూయిష్టమై ఉన్నాడు. నీకు బదులుగా, నీవు చేసినటువంటి పాపానికి బదులుగా ఒక కోడెదూడ, కళంకము లేని 2 పొట్టెలను వధించి దాని రక్తమును బలిపీఠం కింద పోసి ఈ అవయవములను ఒక్కదానికొక్కటి సపరేట్గా చేసి, ఏ అవయవమును దాన్ని ఏం చేయాలట? కడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అవయవమునకు ఆ అవయవమే కడిగి ఏం చేయాలట? చదవండి ఇంకా. దాని కాళ్ళను కడిగి దాని అవయవములతోనూ బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు పెట్టి దహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రాసెస్. దేనికి ప్రాసెస్? దేనికి? ఒక యాజకుడు అభిషేకించబడాలి అంటే యాజకునికి బదులుగా ఒక కోడెదూడ, 2 పొట్టేళ్ళు, రక్తము చిందించబడాలి, అవయవములను విడదీయబడాలి, అవయవములు కడగబడాలి, కడగబడిన అవయవములన్నీ కూడా దహించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరెవరైతే బలిగా అర్పించబడతారో వారే యాజకులు, వారే అభిషేకము కలిగినటువంటి వారు. ఎవరి అవయవములను విడదీసి కడుగుకొని దేవునికి సమర్పించుకుంటారో వారే అభిషేకం పొందినటువంటి యాజకులు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది అనుకుంటా నా మాట? అర్థమవుతుంది అనుకుంటా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పద్ధతిని యెహోవా దేవుడు మోషేకు, అహరోనులకు తెలియజేసి, ఈ పద్ధతి ప్రకారంగా మీరు అభిషేకము పొందండి. ఈ అభిషేకము పొందిన తర్వాత అప్పుడు వెళ్ళి మీరు అభిషేక పరిచర్య చేయండి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అవయవములన్నీ దహింపాలి. దహించిన తర్వాత అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు పరిమళము. ఇప్పుడు దేవునికి సువాసన ఎలా వస్తుంది? మనము దేవునికి సువాసనగా ఉండాలంటే మనము ముందుగా ఏం చేయబడాలి? వధింపబడాలి. వధింపబడాలంటే ఎవరు క్రీస్తుకి పరిమళ వాసనగా ఉంటారు, సువాసనగా ఉంటారంటే వధింపబడినటువంటి వారు. వధింపబడినటువంటి వారు అనగా త్యాగము చేయగలిగినటువంటి వారు వధింపబడాలి. నీకు బదులుగా దేవుడు వధింపబడ్డాడు కదా, కనుక నీకు బదులుగా ఒక కోడెదూడ, పొట్టేలు వధింపబడాలి. దానిని చూసినప్పుడు నేను కూడా అలా వధింపబడాలి, నేను కూడా త్యాగపూరితమైనటువంటి అభిషేక పరిచర్య జరిగించాలని సేవకులు అనుకోవాలి. అలా వధింపబడి ఏ అవయవమునకు ఆ అవయవమే. కన్ను అయితే కన్ను, మత్తయి సువార్తలు అంటాడుగా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడలా 2 కన్నులు కలిగి నరకములో పడుట కంటే 1 కన్ను కలిగి పరలోక రాజ్యంకి వెళ్ళుట నీకు మంచిది కదా. ఇలాంటి పనికి మాలిన కన్ను ఉండడం వలన నిన్ను, ఈ పనికి మాలిన కన్ను నరకాగ్నికి తీసుకువెళ్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ కన్నుని పీకేమని అర్థం? నీ కన్నులో ఉన్నటువంటి లోపము, అపవిత్రమైనటువంటి చూపులు చూసే నీ లోపపు కన్నుని మార్చుకోమని అర్థం. దానిని పీకి దాన్ని కడుగుకొని ఆ కన్నుని దేవునికి దహన బలిగా అర్పించాలి. ప్రభువా, నా అవయవములను నీకు బలిగా అర్పిస్తున్నాను, అగ్ని ద్వారా నా అవయవములను అన్నించి నీ కాల్చివేయి ప్రభు అని అడిగితే దేవుడు మనల్ని దహించి వేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలా దహించి వేస్తాడో తెలుసా? పొదలో అగ్ని మండుతూ ఉన్నది, కానీ దేవునికి మహిమ కలుగును గాక. మనలో అగ్ని మండుతూ ఉంటుంది, కానీ మనం కాలిపోము, వెలుగుగా మార్చబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అభిషేక పరిచర్య జరిగించేటువంటి వారు వధింపబడాలి. ఏ అవయవమునకు ఆ అవయవమే విడదీయబడాలి, ఏ అవయవమునకు ఆ అవయవమే కడగబడాలి. ఈ అవయవములన్నీ కలిపి బలిపీఠము మీద పెట్టి దహించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఎవరి అవయవములైతే దహింపబడతాయో వారే అభిషిక్త పరిచర్య చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఇలాంటి దహన బలికి ఇష్టపడతారో వారిని దేవుడు పరిశుద్ధంగా మార్చడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక పాట, కీర్తనాకారుడు ఒక పాట పాడాడు. ఏమన్న పాట? ఏమన్నా తెలుసా? సజీవయాగముగా సర్వాంగ హోమముగా, సజీవయాగముగా సర్వాంగ హోమముగా చేయుము దేహమును దేవుని కనుకూలముగా, చేయుము దేహమును దేవుని కనుకూలముగా. ఘోర సిలువ బలిపీఠముపై నీ పాపరుణము చెల్లించుటకై, ఘోర సిలువ బలిపీఠముపై నీ పాపరుణము చెల్లించుటకై యాగమాయమయేసు నీకు విలువ చేకూర్చె సిలువే, యాగమాయ ప్రభు యేసే నీకు విలువ చేకూర్చె సిలువే. సజీవయాగముగా సర్వాంగ హోమముగా చేయుము దేహమును దేవుని కనుకూలముగా. నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగా నిలిచి, నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగా నిలిచి, నీతికి సాధనములుగా నీ అవయవములనర్పించు, నీతికి సాధనములుగా నీ అవయవములనర్పించు. సజీవయాగముగా సర్వాంగ హోమముగా, సజీవయాగముగా సర్వాంగ హోమముగా చేయుము దేహమును దేవుని కనుకూలముగా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? సజీవయాగముగా దేవునికి నీ అవయవములను సమర్పించాలి. నీతికి సాధనములుగా నీ అవయవాలన్నింటినీ బలిపీఠము మీద పెట్టి దహించాలి. ప్రభువా, ఈ చెయ్యి పాపం చేస్తుందయ్యా, ఈ చెయ్యిని ముట్టండి ప్రభువా, ఈ నోరు పాపం చేస్తుందయ్యా కదా. యెషయా గారు అన్నారు కదా, అయ్యా అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నానయ్యా అని ఏడిస్తే బలిపీఠం మీద నుంచి నిప్పును తీసుకొచ్చి పెదవులను తగిలించి నీ పెదవులు కాల్చబడ్డాయి, ఈరోజు నీవు పవిత్రుడిగా మార్చబడ్డావని యెషయా పెదవులను కాల్చినటువంటి దేవుడు బలిపీఠము మీద తన పెదవులను కాల్చుకున్నాడు, పవిత్రమైనటువంటి మాటలు పలికాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అభిషేక పరిచర్య జరిగించేటువంటి వారు, అభిషేక పరిచర్య జరిగించే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు సజీవ యాగముగా సమర్పించుకోవడానికి విశ్వాసులు సిద్ధపడాలి. యథా రాజా అంటే ఏంటి చెప్పండి? యథా రాజ తథా ప్రజ అంటే రాజు ఎట్లుంటేనట ప్రజలు కూడా అలాగుంటారట. అంతేనా? అంతే, వాస్తవమే. నేను చెప్తున్నా కదా, యథా రాజ తథా ప్రజ. అభిషేక పరిచర్య కలిగినటువంటి సేవకుడు మీ మధ్య ఉంటే అదే అభిషేకము కలిగినటువంటి విశ్వాసులు సంఘములో ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవా మీకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. యథార్థముగా ఉన్నటువంటి సేవకుడు అభిషేకం పొంది మీ మధ్య ఉంటే
విశ్వాసులు కూడా యథార్థం కలిగి అలాగే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకం కలిగినటువంటి సేవకుడు అభిషిక్త పరిచర్య జరిగించడానికి ఇలాంటి నిర్ణయము తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయము తీసుకొని సంఘ పరిచర్యలోకి అడుగుపెట్టాలి. ఆ అడుగు పెట్టబడినటువంటి ఆ అభిషిక్త పరిచర్య జరిగించడానికి వచ్చినటువంటి సేవకుడు ఆ సంఘంలోనికి వస్తే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ అభిషిక్త పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మీ అవయవములను ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఈయనొక్కడే సమర్పించుకోవాలా? సజీవ యాగముగా ఈయనొక్కడేనా సమర్పించుకునేది? ఆయన ఒక్కడే సమర్పించుకుంటాడు, ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్తాడు. మరి నీవెందుకు ఇంకొచ్చేది? నీవెందుకు ప్రార్థన చేసేది? ఇంకా నీకు అవసరం లేదా? నీ రోగం పోతే చాలా, నీ కొడుకు పెళ్ళైతే చాలా, నీ బిడ్డకు ఉద్యోగం వస్తే చాలా, నీకు ఆరోగ్యం ఉంటే చాలా, నీ అప్పులన్నీ పోతే చాలా, నువ్వు అనుకున్నది జరిగితే చాలా. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు తెలుసా? నేను పలానా అనుకుంటున్నా, నా కోసం ప్రార్థన చేయండి అయ్య గారు, అది జరిగితే నేను వస్తా అంటారు. అదే ఒక కొడుకు తండ్రిని అడిగింది అనుకో, నాకు విమానం కొనిస్తేనే నువ్వు నా తండ్రివి, లేకపోతే కాదన్నాడు అనుకో. చిన్నోడైతే మెల్ల మెదికలు 2 వేసి, ఎరా నువ్వు జాండ లేవు కానీ నీకు పెద్ద కోరికలు కావాలా అంటాడు తండ్రి. అంటారు. ఇస్తాడా చెప్పండి? అయ్యే తండ్రి అయినా విమానం కొనిస్తాడా? కొనివ్వడు. ఎందుకంటే స్తోమతకు తగ్గట్లు ఉంటుంది. నువ్వు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలనే రూలే లేదు. దేవునికి ఇష్టమైతే నెరవేరుస్తాడు, లేకపోతే లేదు. ఏమంటారు? నీ కోరిక నెరవేరకపోతే రావా? ఆయన దేవుడు కాదా? నీ కోరిక నెరవేరాలని రూల్ ఏమన్నా ఉందా? లేదండి. అపోస్తులైనటువంటి పౌలు గారికి రోగం పోవాలని ప్రార్థన చేశాడు. నాకు ఇష్టం లేదు, నీ రోగాన్ని తీసేయడం అన్నాడు. ఎవరు? దేవుడు. అయినా నీకు ఇష్టం లేనప్పుడు మరి నేనెందుకు నీ సేవ చేసేది, నేను రానుపో అని అనాలి కదా. ప్రభువా నీకు స్తోత్రం, నేనెంత ధన్యుణ్ణి ప్రభువా, నీ కృప నాకు ఇచ్చేవో చాలు అన్నాడు. అన్నాడని లేదా? ఇంత భక్తి చేస్తాను, నా పిల్లల్ని ఎందుకు చంపినావు అని యోబు అన్నాడా? అనలేదు. నీ బిడ్డల్ని బ్రతికించాలని రూల్ ఏమన్నా ఉందా? ఆయన ఇష్టం. బతికించు ప్రభు ఒకటే ప్రార్థన చేసిండా? దేవుడిచ్చిండు, దేవుడు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అభిషిక్త పరిచర్యలో ఇలాంటి లోతైనటువంటి అనుభవాలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయి. సజీవ యాగముగా మీ అవయవములను సమర్పించుకోవాలి. నీ కన్ను అపవిత్రంగా ఉందా? నీ నోరు అపవిత్రంగా ఉందా? నీ చేతులు అపవిత్రంగా ఉన్నాయా? నీ కాళ్ళు అపవిత్రంగా ఉన్నాయా? ప్రభువా వీటినన్నింటినీ విడదయ్యి ప్రభువా, ప్రత్యేకంగా నా చెయ్యిని ఆశీర్వదించు, నా కాలును ఆశీర్వదించు, నా మనస్సుని, నా కంటిని, నా ముక్కుని, నా నోటిని ప్రత్యేకముగా కడుగు ప్రభువా. వీటిని దహించేయి, పవిత్రపరచు. సజీవ యాగముగా నేను నీ బిడ్డగా అభిషేకం పొందాలయ్యా. మా సేవకునికి ఒక్కడికే కాదు అభిషేకం, నాకు కూడా కావాలి. ఇక్కడికి రావడానికి కాదు, అక్కడికి రావడానికి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి రావడానికి? పరలోకం వెళ్ళడానికి నాకు అభిషేకం కావాలయ్యా. సజీవంగా నేను బ్రతికుండగానే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీ అభిషేకం నాకు కావాలా ప్రభు అని అభిషిక్త పరిచర్యలో అభిషేకం కావాలని కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అభిషిక్త పరిచర్యలో మొట్టమొదటిగా మనం అవ్వాల్సింది ఏంటో తెలుసా? ఏమవ్వాలి? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం.